ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము నవ నారసింహ క్షేత్రాల గురించి చెప్పుకుందాం. నారసింహ క్షేత్రం అంటే నృసింహ క్షేత్రాలు అన్నమాట. ఇవి స్వయంభూగా వెలిసినవి, ఎంతో అత్యధిక ప్రాచుర్యాన్ని పొందినవి. నవ అంటే తొమ్మిది ఆలయాలు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని దాని గురించి మేము తెలుసుకుందాము. అహోబిలం మొదటగా. నవనారసింహ క్షేత్రంలో ప్రధానమైనది అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్రనారసింహుడై హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన ప్రదేశం ఇదేనట. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో అహో బలం అని పొగిడారట. అదే అహోబిలంగా వాడుకలకు వచ్చిందట. శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహావతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్తే స్తంభాన్ని అహోబిలంలో చూడవచ్చు. హిరణ్యకశిపుని సంహారం తర్వాత వికటాటహాసం చేసి అహోబిలం కొండలో తిరుగుతూ 9 చోట్ల జ్వాల, అహోబిల, మాలోల, వరాహ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రపట, పావన, నరసింహస్వామి రూపాల్లో స్వామి వెలిసారట. అందుకే నవనారసింహ క్షేత్రంగా పేరొందింది. అలాగే మాల్యాద్రి. ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్డులోని వలేటివారిపాలెం సమీపంలో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ కొండ పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు. అగస్త్య మహాముని మాల్యాద్రి మీద తపమాచరించగా లక్ష్మీనారసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చారనేది పురాణ గాథ. అయితే స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని దేవతలు, ఋషులు దర్శనార్థం వారంలో 6 రోజులు శనివారం మానవులకి కేటాయించాలని కోరగా స్వామి సమ్మతించారట. అందుకే భక్తులు శనివారం నాడు మాత్రమే స్వామిని దర్శిస్తారు. స్వామివారి ఆలయాన్ని వారం రోజులు తెరవాలని ప్రయత్నించి సవాళ్లు పలు ఇబ్బందులు గురయ్యారు. దాంతో మిగిలిన రోజుల్లో ఎవరు ఆలయ సమీపంలోకి వెళ్లేందుకు సాహసించరు. ఆలయ అర్చకులు, సిబ్బంది శుక్రవారం రాత్రికి మాలకొండకు చేరుకొని ఉదయాన్నే అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి ఆలయం తలుపును మూసేసి వెళ్ళిపోతారు. అలాగే అంతర్వేది. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనని సంహారానంతరం వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామిగా వెలిసాడనేది పురాణ గాథ. వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసినందువల్లే దీనికి అంతర్వేది అని పేరు వచ్చిందని అంటారు. ఇది మహిమోన్నత క్షేత్రంగా వెలుగొందుతోంది. త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకు నుంచి విముక్తి పొందడానికి ఈ క్షేత్రం దర్శించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ విగ్రహాలను బట్టి క్రీస్తు 300కు ముందు నిర్మించినట్లు తెలుస్తోంది. ధర్మపురి. కరీంనగర్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరంలో ఉంది క్షేత్రం. రాక్షసవధ అనంతరం స్వామి ఇక్కడే తపస్సు చేశాడని, ఆపై భక్తుల కోరికలు తీరుస్తున్నాడని, స్వయంభూగా వెలిసారని చెప్తున్నారు. ధర్మవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినందుకే ధర్మపురి అని పేరు వచ్చిందని, ఆయన తపస్సు చేయడం వల్లే స్వామి ఇక్కడ వెలిసాడనేది మరో కథనం. ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. యమధర్మరాజు స్వామిని దర్శించి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడని చెప్తారు. అందుకు గుర్తుగా ఇక్కడ యమధర్మరాజు విగ్రహం కూడా ఉంటుంది. అలాగే మంగళగిరి. నవనారసింహ క్షేత్రంలో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. నిజానికి ఇక్కడ కొండపై ఉన్న స్వామిని పానకాల స్వామిగా పిలుస్తారు. కొండపైన తెరుచుకున్న నోరు ఆకారంలోనే స్వామి దర్శనమిస్తాడు. అక్కడ స్వామికి పానకం అంటే మహాప్రీతి. పానకంతో అభిషేకిస్తే సగం తాగి మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదులుతాడట. ఎంతో పవిత్రంగా ఉంటుందన్నమాట ఇది. ఈ క్షేత్ర విశిష్టత ఇక్కడ పానకం ఒలికినా కూడా చీమలు, ఈగలు చేరవు. కొండ క్రింద ఉన్న పురాతన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని గాలిగోపురం రాష్ట్రంలోకెల్లా ఎత్తైనది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తులో ఉండే ఈ గోపురాన్ని ధరణికోట జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కట్టించారు. పెంచలకోన నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రంలోని ఈ క్షేత్రంలో స్వామి చెంచులక్ష్మి సమేతుడై వెలిసాడు. కృతయుగన హిరణ్యకశిపుని సంహారానంతరం శేషాచల కొండలో ఉగ్ర రూపంలో గర్జిస్తూ సంచరిస్తుండగా చెంచుల రాజు కుమార్తె చెంచులక్ష్మి తారసపడిందట. ఆ స్వామి యొక్క భీకర రూపం చూసి చిరకెత్తలంతా పారిపోయినప్పటికీ ఆమె మాత్రం నిలబడి ఉండడంతో ఆమె ధైర్య సాహసాలకి, సౌందర్యానికి ముగ్ధులైన స్వామి శాంతించారట. తర్వాత చెంచురాజుకి కప్పం చెల్లించి వివాహం ఆడాడని, ఆమెను పెనవేసుకొని ఇక్కడే శిల రూపంలో వెలిసాడని, అందుకే ఇక్కడ స్వామిని పెనిశిల లక్ష్మీ నృసింహస్వామిగా కొలుస్తారు. యాదాద్రి. నవనారసింహ క్షేత్రంలో ఒకటైన యాదగిరి గుట్ట హైదరాబాద్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఋష్యశృంగుని కుమారుడైన
యాదఋషి ఈ కొండ మీద నరసింహుడిని చూడాలని తపస్సేగా ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాట. ఆ ఉగ్రరూపం చూడలేక శాంతి స్వరూపంతో కనిపించమని యాదఋషి కోరగా స్వామి కరుణించి లక్ష్మీ సమేతుడై కొండపై కొలువు తీరారట. ఆ తర్వాత స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలని మళ్లీ తపస్సు చేయడంతో నరసింహుడు జ్వాల, యోగానంద, గండబేరుండ, ఉగ్ర నరసింహ రూపాల్లో దర్శనమిచ్చాడని చెబుతారు. ఆంజనేయ స్వామి గుడి ఉన్న రాతి మీద గండబేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాల, యోగానంద, లక్ష్మీ నరసింహమూర్తులు ఉంటారు. ఉగ్రరూపం అదృశ్యంగా ఉంటుందట. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు నయమైపోతాయని భక్తుల నమ్మకం. సింహాద్రి విశాఖపట్నానికి సమీపంలో తూర్పు కనుమలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులోని కొండ మీద వెలిసిన క్షేత్రమే సింహాచలం. ఇక్కడ స్వామి వరాహముఖం, మానవాకారం, సింహపు తోకతో దర్శనమిస్తాడు. వరాహ నరసింహమూర్తుల సమ్మేళనంతో వెలిసిన ఈ స్వామిని సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. మిగిలిన ఆలయాలకు భిన్నంగా పశ్చిమముఖంగా ఉండే ఈ ఆలయాలు స్వయంభువుగా వెలిసిన స్వామిని ముందు ప్రహ్లాదుడు అర్చించాడట. తర్వాత చంద్రవంశానికి చెందిన పురూరవుడు ప్రయాణించే పుష్పక విమానం కిందకు ఆకర్షితమవడంతో అతనికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి వారి విగ్రహం కనిపించిందట. ఏడాది పాటు విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదిగే రోజున మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగించేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెప్పడంతో ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. వేదాద్రి కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది నృసింహ క్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీ నరసింహ, వీర నరసింహస్వామి అవతారాల్లో దర్శనమిస్తాడు. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచేయగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసుడిని సంహరించి వేదాన్ని రక్షించాడు. అప్పుడు ఆ వేదాలు స్వామివారిని సన్నిధిలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా నరసింహావతారంలో ఆ కోరిక తీరుతుందని సెలవిస్తాడు. అందువల్లే హిరణ్యకశిపుని సంహారానంతరం స్వామి ఇక్కడ 5 అంశాలతో ఆవర్భించినట్లు చెప్తున్నారు. కాబట్టి ఇది పరమ పవిత్రమైన క్షేత్రము. స్వయంగా స్వామి స్వయంభూగా వెలిసారు. కాబట్టి ఈ నవనాశన క్షేత్రాలు ఎవరైతే చూస్తారో వాళ్ళకి కలికల్మష నాశనం కలుగుతుంది. కాబట్టి కలిబాధలు వాళ్ళకు ఉండవు. అలాగే దీర్ఘాయుష్ కూడా పొందుతారు. అలాగే ఏ రకమైన బాధలు కూడా వాళ్ళకి ఉండవు. దీర్ఘాయుష్ అలాగే సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయని చెప్తున్నారు. ఇది చాలా మహిమాన్వితమైన క్షేత్రం. దర్శించి